అనయ్య బ్యాంక్ టైం అయిపోతుంది, ఆఖరి రోజు కదా, త్వరగా రా. బాబు కొంచెం రాజకీయ ఇవ్వండి. మీ పేరు? నమస్తే సార్. అప్పాలరాజు. అకౌంట్ నెంబర్ ఎంత? ఇదిగో బాబు. 2% ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తామంటే లైన్లో నిలబడి మరీ డిపాజిట్ చేస్తున్నారు చూసారా? మీరు కాఫీ తాగడానికి వచ్చారా? లేదండి, ఫిక్స్ చేద్దామని. మీరెంత వేస్తున్నారు? 5. అబ్బాయి చదువుకా? అబ్బాయికి ఇంకేసినా రాదు, అమ్మాయికి వేయకపోయినా వస్తుంది, అందుకే దాని పెళ్లి కోసం. ఫైనల్ ఎంత? 1500 crores. ఏమిటి సార్ హడావిడి? మీరు వేసిన 5 లక్షలతో మా డిపాజిట్స్ మొత్తం 1500 కోట్లు అయ్యాయి. నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? రిసీట్ ఇస్తాం. రిసిప్ట్? సార్ చైర్మన్ గారు ఫోన్ చేయండి. ఈ రూమ్ లో సిగ్నల్స్ రావని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? సారీ సార్. వరదరాజులు గారు, నేను శ్రీనివాసుని మాట్లాడుతున్నాను సార్. పార్వతీపురం నుంచి విశాఖపట్నం దాకా 23 బ్రాంచీలు కలిపి 40 రోజుల్లో మొత్తం 1500 కోట్లు కలెక్ట్ చేశాం. ఇది రికార్డ్ సార్. మంచిదమ్మా. బిట్టు 1500 కోట్లంటే ఆ పోగింత ఉండదు. రుషికొండ నుంచి భీమిలీకి వెళ్ళే రూట్లో రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్దయ్యా, అమ్మాయి నడువులాగా. కరెక్ట్గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది. బిట్టు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటుంది. చిన్నప్పుడు అక్కడే కూర్చునేవ్వండి. కరెక్ట్గా అట్లాంటి బిట్టే హైదరాబాద్లో ఉందని అన్నానయ్యా. అక్కడ కూర్చోవాలని ఉందయ్యా. అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి. సత్యం, అది రావాలి అంటే కనీసం 1000 ఉండాలి. తెచ్చేయి. వెయ్యి చాలా రిస్క్ చేసి మేము కొట్టేసి నీకు 1000 ఇచ్చి మేము 500 తీసుకోవాలా? మీ తమ్ముడు యంగ్ అండ్ ఎలర్జెటిక్. మీ అన్నయ్య కష్టపడి డబ్బు కొట్టుకొచ్చేస్తాడు. మరి ఆయన బయటికి ఎవరు పంపిస్తారా? ట్రావెల్ మూర్తి ఇండియాలో నెంబర్ 1 ట్రావెల్స్. మీకు వీసాలు పాస్పోర్ట్లు తెస్తాడు. 24 గంటల్లో దేశం దాటిస్తాడు. 48 గంటల్లో ఆఫ్షోర్ అకౌంట్లో 500 కోట్లు జమ చేస్తాడు. చాలా ఏ కరెక్ట్గా రే లాలా. కారణంగానే టైర్లు, బ్రేకులు, సీట్లు, స్టీరింగే కనపడతాయి. అన్నిటికంటే ముఖ్యం పెట్రోల్. అది కంటికి కనపడదు, అది లేనిదే కారు నడవదు. నేను పెట్రోల్. లలా, మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. లాకర్ తెరవడం మన ఆర్ట్. డబ్బులు తీసుకుని చేద్దాం. మనం లాకప్లోకి వెళ్లకుండా చూడటం ఆయన పార్ట్. ఎప్పటికి కావాలి? ఈరోజు శుక్రవారం, సోమవారం పొద్దున్నే క్యాష్ రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది. ఆదివారం రాత్రి తెచ్చేస్తే బెటర్. ఈ రాత్రికి తెచ్చే ప్రాబ్లమా? టైం సరిపోద్దా? సంపాదించడానికి పట్టినంత టైం కొట్టేయడానికి పట్టదు. నాకు 8 మంది కుర్రాలు కావాలి. ఒకళ్ళతో ఒకరికి పరిచయం లేనివాళ్ళు. నేనే ప్లాన్ చేసేదని ఎవరికి తెలియకూడదు. రేపొద్దున బ్యాంకులో చిల్లర తప్ప ఒక్క నోటు కూడా ఉండకూడదు. లాలా, సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుందేమో అన్నా. ఇది ఆపాలంటే పైనుంచి ఎవడైనా దిగి రావాలి.
ప్లాట్ఫామ్ నుంచి 60 మైళ్ళ స్పీడ్తో పెడుతున్న ట్రైన్ని 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో పెడితే అందుకోగలడు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు నాన్న, ఇందులో జోకే ఉంది. ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది. ఏంటా తప్పుందా? ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా పిల్లలు చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఉంటుంది, నువ్వు చెప్పరా. ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి 1 కోటి రూపాయల BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పినానా ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ట్రైనేనా, ఇక మమ్మల్ని కార్ ఎక్కనవరా? థాట్లైనా రిచ్గా ఉండన్నానా, ఫ్రీయేగా. రే మీరు ఈ లెక్క చేసి రేపు పట్టండి. అనే చెప్పిందా? ఆ వేదో చెప్పింది కాదు, నేను చెప్పింది. అలా పరిగెడితే ట్రైన్ కింద పడిపోతాం కదండి. పడితే చచ్చిపో, కానీ లెక్క చేసి మీ నాన్నతో పంపించు. ఈ పూట కొంపకి చావండి. అట్లే అట్లే. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు తెగలవుతున్నారు? వాడిని అడిగి మరి తిట్టించుకుని మమ్మల్ని అంటారే. వాళ్ళని అలా వెనకేసుకొచ్చి బాగా మేపు. అమ్మా ఇంకో దోశ కావాలి. ఒకటే ఒకటి పత్తిని వస్తాదిలో ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంతెంత ఉన్నాయో. అవి చూపించడానికే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బన్యలు వేసుకొని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేసి తిరుగురా, అసలు వీళ్ళు కళ్ళు మంచి కావు. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచి ఏడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ ఏలో కొట్టేసుకోవడాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఓ పని చేయరా, మంచి గోండాగా తయారవు. ఒక రోయం కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టి సినిమా. సంపాదించడం అంటే రూపాయి 2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? తెచ్చేస్తాడు. వాడు అసలే దినకంత్రి. 10,000. నేను అడిగితే 100 కూడా ఇవ్వవు. నువ్వు ఊరుకోవే, ఆడ సంపాదించడానికి అడుగుతున్నాడు, నీలా ఖర్చు పెట్టడానికి కాదు. ఏంటి అత్తలు వర్షాలు ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బాయి, కొత్త కొడుకు కొన్నాను, పని చేస్తుందో లేదో అని. ఇవాళ ఎవడికో 1,00,000 పోయినట్టే. ఏయ్ సూరి, ఏంట్రా ఇంకా రాలేదు? నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. భైరవ కోన కథానిక 2వ భాగం వింటారు. ఇంతవరకు జరిగిన కథ. తండ్రితో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏకాక్షుడనే మాంత్రికుడిని కలిశాడు. థ్యాంక్ యూ. మాంత్రికుడు అతనికి కోనలో ఉన్న నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు రాకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. మరికి వినండి, భైరవ కోన. ఓ రూబిక్స్ క్యూబ్ మీరు ఆడతారా? ఎక్కడికి? సిక్సర్ బాబ్కి. పార్టీనా? పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు సార్. మరి ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. వైజాగ్లో అంత బెట్టింగ్ జరుగుతుందా? ఏంటి సార్ మాట్లాడుతున్నారు? ఈస్ట్ వైజాగ్లో ఎక్స్ట్రెస్ అయిన పబ్లో ఈ ఒక్క రాత్రికి స్టేట్ బడ్జెట్ సరిపోతే డబ్బు ఆడతారు. పోలీసులకి తెలీదా? తెలిస్తే అక్కడే ఉంటారు, బ్యాంకులు కొట్టేస్తే పట్టించుకోండి. ఎప్పుడు రేడియో ఇచ్చాను రా బాబు. నా ఇష్టం, నేను అదే వింటారా? సార్ ఇక్కడే ఆపండి, సెకండ్ లెఫ్ట్, థర్డ్ బిల్డింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారు అని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. ఈ కలర్స్ అన్ని ఒక సైడ్ సెట్ చేయాలంటే మినిమం 1 రోజులు పడుతుంది. వాడు 5 నిమిషాల్లో చేశాడు. ఏంట్రా లేటు? సూర్యగాడు హ్యాండ్ ఇచ్చాడు రా, MVP స్టాఫ్ దగ్గర తప్ప చేశాను ఏదో కోసం. ఏంటి పరిస్థితి? Kings 11 పంజాబ్ 192. అబ్బో
చెన్నై ఎంత కొట్టారు? సిఎస్కే 148 ఫర్ 4. ధోని గడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడు లేరా, 20 balls 45 runs. అయితే పర్లేదు. బెట్టింగ్ అంతా 10-12 నడుస్తుంది. రేయ్, సరిగ్గా చెప్పరా. అసలే మా బాబు దగ్గర మంగమ్మ శపథం చేసి సచ్చాను. రేయ్, చాలా సింపుల్ విషయం రా. ధోని గాడు కొట్టాడు అనుకో 1,00,000 వస్తుంది. కొట్టలేదనుకో 12,000 బొక్క. నా దగ్గర 10 ఉంది. ఆ 2,000 నేను చెప్తాలే. రాసుకో. సిఎస్కే 12 పైసల మీద 1,00,000 షీటింగ్. ఓకే. అకార్డింగ్ టు యూ ఎవరు గెలుస్తారనుకుంటారు సార్? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? పోయి పని చూసుకో. ఈడేంటి? ఈడా ఇందాక ఇలా ఉన్నప్పుడు ధోని 4 కొట్టాడు, సెంటిమెంట్ గా బాగుంటుందని అలా ఉంచాం. రే ధోని 6 కొట్టాడు రా. నేను 12 కొట్టాను రా. అరుతున్నానా? ఏ లైట్ హౌస్ రెడీ చేయి నా 1,00,000. వీడబ్బా గెలిచేసాడు రా. వెన్నెలరా. ఏంటి సార్ మీ ఏళ్ళు మీరే లెక్కెట్టుకోవడం తగ్గిసారా? ఏంటండి కొడతారు? నాకు లైసెన్స్ ఉంది, బాగా నడుపుతున్నాను, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, తాగుతున్నారు, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, రైడ్ చేశాను, ఇరిటేషన్ వచ్చింది. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ లెఫ్ట్ 3rd బిల్డింగ్ అమ్మా. మన మిగతా స్టాఫ్ని తీసుకెళ్ళండి. అక్కడ ఐడి పార్టీ మధు ఉంటాడు, ఈలోపు అడ్రస్ పట్టుకోమనండి. ఎందుకు రాని అవుతున్నావు? ఇందులో జోకే ఉంది. నేను మాట్లాడితే ఇంత కామెడీగా ఉంటుందని నువ్వు నవ్వేదాకా నాకు తెలియదమ్మా. మీరు అందులో చెప్పిన అడ్రస్ సెకండ్ లెఫ్ట్ 3rd బిల్డింగ్. ఎగ్జాక్ట్గా గంట క్రితం నేను ఒకటి చెప్పాను. ఈస్ట్ వైజాగ్లో బెట్టింగ్, స్టేట్ బడ్జెట్ సరిపోయేంత డబ్బు. ఈ నేను మాట్లాడిన మాటలు నేనే వింటుంటే నాకు నవ్వు వచ్చింది సార్. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు క్రిమినల్లా? ఖచ్చితంగా. బాధ్యత గల పౌరుడే ఉండొచ్చుగా. బాధ్యత ఉన్నోడైతే పేరు నంబర్ చెప్తాడు. అనానమస్ కాల్ సార్. ఓకే, ఐ బిలీవ్ యూ. వాడు క్రైమ్ చేస్తాడు అనుకుందాం. ఏం చేస్తాడు? ఉన్న పోలీసుల్లో సగం మంది ఇక్కడ, మిగతా సగం మంది ఈస్ట్ వైజాగ్లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర బ్యాంక్ కొట్టేయడానికి ఇంతకంటే మంచి టైం ఏముంటుంది సార్? వాడు దొంగతనమే చేస్తాడని గ్యారంటీ ఏంటి? వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది ఒకే కార్లో ఎక్కడికి వెళ్తారు? పెళ్ళిక, ముహూర్తాలు లేవు, ఊరిక లగేజ్ లేదా, మొహాలు దాచుకోవడానికి మంకీ క్యాప్లో, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం. ఒక్కడి ఫేస్లో నవ్వులేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్ లాజిక్లు ఎవరు నమ్మరు? అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ప్రభు, లెట్స్ గో. कौन है तू? माचिस है क्या? మొత్తం ఎంతమంది? ఓ 10 మంది ఉంటారనుకుంటా. వాటాలు ఎక్కువైపోతాయేమో. అందుకే వైర్ కట్ చేశాక నిన్ను కట్ చేయమన్నారు. అక్కడ
ఇంకా ఈ లాకర్ని మనం ఓపెన్ చేయలేం. చెయ్యొచ్చు, కీస్ ఉంటే. స్ట్రాంగ్ రూమ్లో ఇంకా స్టాఫ్ ఉన్నట్టున్నారు, వాళ్ళ దగ్గర కీస్ ఉండొచ్చు. ఎవడో నేను చంపింది? నువ్వా? చెప్పురా. అరవకో, భయపడతారు. శ్రీనివాస్, వంశీ, ఇప్పుడు మీరు తలుపు తీయకపోతే మా మనుషులు మీ ఇంటి డోర్ కొడతారు. మీ వైఫులు తలుపు తీయాలా, మీరు తీస్తారా? థ్యాంక్ యూ. లోకర్తి వెళ్ళు. చంపేశావా? అందరు అయిపోయారా? ఎవడరా స్కెచ్ గీసింది? 10 మంది ఫెన్సింగ్ తాడితే 2 మిగిలాం. ఫైనల్గా ఒక్కడు బయటికి వెళ్తాడు, నన్ను కూడా వేసేస్తావా? క్రేన్ డ్రైవర్ని చంపుతాను. మైక్ 1 కాలింగ్, మైక్ 1 కాలింగ్. రే ఇన్నోవా, దాని ముందు ఒక నంబర్ అన్ఐడెంటిఫైడ్ హెడింగ్ టువర్డ్స్ NH5. బ్లాక్ ద రోడ్, ఇమిడియట్లీ. ఓవర్. ఆపండి సార్. సార్ వద్దు సార్, ఆ కారు వెనక వెళ్తే మనకేం దొరకదు. వాళ్ళు కావాలని లైట్లు ఆన్ చేసుకుని వెళ్తారు సార్. పారిపోవాలనుకుంటే చక్రీలోనే వెళ్ళొచ్చు కదా. క్రెయిన్ వైర్స్ ఇంకా ఊగుతున్నాయి, డబ్బులు మోసాయి కదా. ఇంజిన్ ఇంకా ఆన్లోనే ఉంది, గోడ బద్దలు కొట్టింది కదా. బరువు మోస్తున్న వెహికల్ ఇటువైపు వెళ్ళింది. అమౌంట్ ఎక్కువ కదా, డబ్బు అటు. రే లలా, అన్నా నీ వెనకాల పోలీస్. కొంచెం ముందుకెళ్తే డంపింగ్ యార్డ్ ఉంది, ట్రాలర్ అక్కడ పార్క్ చేయి. చెత్తలో డబ్బు ఉంటుందని ఎవరు అనుకోరు, అనుకున్నా కంపుకుంటలేరు.
కమాన్. మా వెహికల్ డ్యామేజ్ అయింది. అర్జెంట్ గా వీసీఐపీ లెఫ్ట్ లైన్ లోకి రండి. యా వి ఆర్ స్ట్రాండెడ్. అన్నా పోలీసులు వచ్చారు. లలా నేను వరదరాజులు ఫోన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బెవరూ చూడకూడదు. అవసరమైతే చంపేసే. నువ్వు జాగ్రత్త లాలా. నేను అక్కడికి వస్తున్నాను. డూ సంథింగ్ వీడు చంపేసాలనుకున్నాను. వన్ మినిట్ బతకడానికి ట్రై చేయండి సార్. 2 minutes లో చంపేద్దాం. బాణం వేసేవాడికి బటన్ వేలు, ట్రిగ్గర్ నొక్కేవాడికి చూపుడు వేలు. కోసేస్తే దేనికి పనికిరాడు. లాలా బాడీని కేజీహెచ్కి షిఫ్ట్ చేయండి. సార్ ఆ డబ్బు ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది. 4 ఉతికితే ఆడే చెప్తాడు. సార్ అమౌంట్ ఇప్పుడే పట్టేసుకుంటే బెటర్ కదా సార్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రవి. దీనివల్ల చాలా లీగల్ ఇష్యూస్ అరేజ్ అవుతాయి. ఐమ్ టెలింగ్ యూ. సార్ ఒక్కసారి లుక్, ఇది చిన్న ఇష్యూ కాదు. బెటర్ స్టే అవుట్ ఆఫ్ దిస్. ప్రభు, రవిని డ్రాప్ చేయమనండి. ఎన్ని మర్డర్లు చేశాడు? 4 జీపులేసి తీసుకొస్తున్నారు. పోలీస్ బండి దిగే ప్రతి వాడు క్రిమినలే కావట్లేదు. విఐపి కూడా అవ్వచ్చు. అబ్బో, ఎనలేని తెలివితేటలు ఉన్నోడివి. కాస్త పెద్దోళ్ళ మాట వినొచ్చుగా. పైకొత్త ఎవడ మాట ఎందుకన్నా, నీ మాట ఏంటన్నా? పొద్దున గల ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తావా? మాటలు ఇచ్చి కొట్టేస్తున్నాడు. ఈడెక్కడ పుట్టాడండి బాబు? వైజాగ్స్ #1 రేడియో స్టేషన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ట్రాఫిక్ పోలీసుని చూసిన తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, వాళ్ళు పట్టుకుంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మాయ మాటలు చెప్పి పారిపోకుండా రూల్స్ పాటించండి. సో ఇప్పుడు మీరు మాత్రం పాట వినండి. కాలిపోతున్నాయిరా. నా ప్రాణాన్ని పరంగా పెట్టి పట్టుకొచ్చాను. రవి, నిన్ను వదలట్రా. సార్ మీరు రవి,
బిట్టు ఎస్కేప్ అయ్యాడు. ప్రభుని 3 కానిస్టేబుల్స్ని చంపేశాడు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మాకు కావాల్సిన సాక్షుల్ని నేరస్తుల నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళ పేరు ఊరు మార్చేసి బయటికి పంపిస్తాం. విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. ఓ 4-5 నెలలు మీ వాళ్ళకి దూరంగా బయట ఉంటావు. బిట్టు దొరకని యూ కెన్ కమ్ బ్యాక్. ఏదో ఒకటి అంటావు కదా నాన్న. అను నువ్వు బాగుండాలనుకునేవంటరా, అందుకే తిట్టేవాడిని. ఇప్పుడు నువ్వు ఉంటే చాలనుకుంటున్నాను, అంతే. నీ ఫాదర్తో కోపం కాదయ్యా, నువ్వేమైపోతావు అని అదే భయం. కాదు సార్, ఆయన బ్యాంకులో వేసిన 5 లక్షలు పోయినాయి అని ఫ్రస్ట్రేషన్. ఈ 2-3 నెలల్లో 5 లక్షలు సంపాదించిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. పోతాను సార్, ఏ అమెరికన్, ఆస్ట్రేలియా, దుబాయ్ ఎటువంటి పోతాను. పంపించండి. అంత బడ్జెట్ లేదు రాజా, మాక్సిమం హైదరాబాద్ పంపించగలం. హైదరాబాద్ వోల్వో బస్ ఎక్కించి హైదరాబాద్ పంపిస్తానికి విట్నెస్ రీలొకేషన్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్? సార్ జైలు నుంచి బయటకు వచ్చాడు, వైజాగ్ నుంచి హైదరాబాద్ రాలేడా? కాదు రాజా. సార్ మీకు దండం పెడతాను సార్, ఏ వర్కౌట్ కావు సార్. ఆ బిట్టుగడ కంటే ముందు మీరే చంపేసేలా ఉన్నారు సార్. మీరు నన్ను నమ్ముతారు కదా? నా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, అది ఫాలో అయిపోయి. ఫస్ట్ టైం సార్ పేపర్లో ఫోటో కొంచెం బాగా తీయమని చెప్పండి సార్. యాక్సిడెంట్ ఫోటోకి ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా? లాజికే సార్, సీరియస్ లుక్ ఇస్తాను. సచ్చినోడికి ఎక్స్ప్రెషన్ ఉండదు రాజా. కరెక్టే సార్, డెడ్ లుక్ ఇస్తాను, తీసుకోమనండి. మా నాన్న కొట్టే దెబ్బలు పిల్లలు లెక్కలు వస్తే లేదు తెలియదు, కానీ ఆ పిట్టుగాడు కొడితే మాత్రం మా నాన్న చరిత్ర అంతా చెప్పేస్తారు సార్. అందుకు అదే మనం చచ్చిపోయామనుకోండి, ఆ బిట్టుగాడు రిలాక్స్ అయ్యి ఆడి పనులు ఆడు ఉంటాడు. హైదరాబాద్లో సీతారాం అన్న బ్యాచ్మేట్ ఉన్నాడు, మంచి ఫ్రెండ్. నువ్వు ఉద్యోగం కోసం అక్కడికి వస్తున్నావు అని చెప్పాను. వాడి ఇంట్లో ఉండు, బిట్టు మ్యాటర్ మాత్రం చెప్పకు, వాడికి అసలే పిచ్చ భయం. ఇన్నేళ్ల సర్వీస్లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు. నువ్వు అలా కరుణించావు, అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత. ఏయ్, సార్ ఆ గంట అక్కడ పెట్టేయ్. మీకెలా తెలుసు సార్? అది గంటరా, నడుస్తుంటే సౌండ్ రావట్లా? ఓహో. గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. సార్ మీరు పోలీస్ అయ్యారు కానీ దొంగోడైనట్టయితే ఎవ్వరికీ దొరికేవాళ్ళు కాదు సార్. ఉంటాను సార్. స్టేషన్కి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాలన్నారు. అబ్బో 8:30కి ట్రైను, బోల్డ్ అంత టైం ఉంది. ఈలోగా నేను టిఫిన్ కూడా చేసేది. ఏమండి ఆ కామన్ బాత్రూమ్ ఎక్కడ ఉందండి? అటు. థ్యాంక్ యూ. ఎవడాడు? ఏమో. అమ్మో, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కర్లేదు, అక్కడి నుంచే వస్తున్నాను. రవీంద్ర నారాయణ్? అవును. సీతారాం ఐపీఎస్ తెలుసు. నేను రాజమాణిక్యం. చెప్పారు. ఈ అడ్రస్ కనుక్కున్నాను. కాఫీ తాగుతాను తర్వాత. లేదు, వచ్చేస్తాను. ఇతను రవి, యావరేజ్ గా ఉన్నాడు. లోపలికి వెళ్ళి మాట్లాడు, వైరు దిగిపోతుంది. నాన్న డోంట్ ఎంబారస్ మీ. మా పెద్దమ్మాయి. బాగుంది సార్. తెలుసు, చూడకు. దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్. కావాలంటే వాడితో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఈవిడ మా ఆవిడ లలిత. హలో. ఇందా కోపంగా వెళ్ళిపోయిందే నేహ. సిగ్గుతో బయటకు రాలేదే, అది ఊహ. మరి నిహాల్. ఓ మొత్తం ఇది హా ఫ్యామిలీ అన్నమాట. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది, నా సింటి బట్టలు కొట్టేశారు. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నీ చేతులు పడిపోను. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ యూనో. అరే లూజ్ కాల్చి, ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాగ్ తీసి కింద పెట్టు, కింద పెట్టు. జిప్పు తీరా జఫా.
ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చి పెట్టుకున్నాను. హాయ్. ఇదెవరు? చెప్పాను కదయా మా రెండో అమ్మాయిని. ఓ వయసు ఎంత? 8 years 2003 born. ఏంటి అప్పటికి ఇంకా పని చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావయ్యా లేడీస్ ముందు? ఏంటి బావా అందరూ హాల్లో ఉన్నారు? బెడ్రూమ్ లో ఖాళీ లేక? ఊరుకో బావా. లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురావద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదే స్టేషన్కి వెళ్తుంటే జీప్ ఆగిపోయింది, నువ్వు లిఫ్ట్ ఇస్తావేమో అని. బాగున్నారా అన్నయ్య గారు? కాఫీ తాగుతావా అయ్యా? బిర్యానీ బట్రావే ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు. కాఫీ అడిగినా తప్ప ఏంటి బావా కేసు? కమిషనర్ గారి ఇంట్లో కాసుల పేరు కొట్టేశాడు బావా. నేను అటు నుంచి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడో చెప్పట్లేదు. ఏంటి నీకు కూడా? ఎవరు సార్ వీరు? వాల్మీకి అని పెద్ద సిఐ, ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్. బై బై మహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలడు. ఊరుకో బావా, మన గురించి మనం చెప్పుకోకూడదు. అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే? అదే అర్థం కావట్లేదు బావా. బెల్ట్లు, చైన్లు, లాఠీలు, ఆఖరికి సూదులు, పినీసులు కూడా వాడేశాను. కమిషనర్ గారు డబ్బులు వేయట్లేదని అమ్మిన షాప్ ఓనరే కొట్టేయమన్నారు సార్. అన్ని ట్రై చేసి ఉంటారు కానీ పెన్ని ట్రై చేసి ఉండరు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఫ్లవర్స్ ఎవరైనా తింటారా? కాలీఫ్లవర్ తింటలా? నెయ్యి తింటే మీ అమ్మలాగా లావైపోతావు. మా అమ్మ లావా? మీ పిన్ని మమకారం అచ్చు సొంత కూతుర్లానే ఫీల్ అయిపోతుంది. ఐ లవ్ యు. లైఫ్ బాయ్, నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేడు. ఏమ్మా కట్టను వెనక నిలబడ్డావేమమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. జాగ్రత్తమ్మా, ఈ రూట్లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవరు చూస్తాడు నాన్న? ఉంటాడమ్మా ఎవడో తలకమాసులోడు. ఎక్కడికి బాబాయ్? దగ్గరలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటాను. బెట్టింగా? పద బాబాయ్, మనకి అర్జెంట్గా 5 లక్షలు కావాలి. 5 లక్షలా? అమౌంట్ గురించి కంగారు పడదా, మనకి ఇలాంటి విషయంలో బోల్డ్ ఎక్స్పీరియన్స్. ఇలా చెప్తేనే సింగపూర్ లక్ష్మణ్ అడిగాడు 50,000 పెట్టా లాస్ట్ ఇయర్. ఏ రాలేదా? ఎందుకు రాలే? అడిగి డబ్బులు వచ్చినాయి, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏముంది? దాన్ని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటుంది అది. చూసారా, తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. మెరుపేంటి, పైనుంచి వర్షం కూడా వస్తుంది. బాబాయ్ ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి బాబాయ్. అక్కర్లేదు అబ్బాయి, పిలిస్తే అది వస్తుంది. అరే 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 రవి, మీరు మధు? ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీనివల్ల అయి ఉంటుంది. పొలాలకు వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? క్యూట్ గా ఉంది కదా. ఇడికెళ్ళు పూర్తిగా దొబ్బినాయి. మన పని మనం చూసుకోవడం బెటర్. దొరికాడు. కోటికి ఎట్టెళ్ళాలి సార్? అటు వెళ్ళాలి. థ్యాంక్స్, అటు పని లేదులే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? రెండో పెళ్లి చేసుకున్నారు. మీ మదరు చచ్చిపోయింది. ఓ సారీ అండి. మీ పిన్ని నన్ను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా తేడా ఫ్యామిలీ అనమాట.
పోనీ టీ తాగుదాం? అంటే చల్లగా వర్షం వేడిగా టీ బాగుంటుందండి. అంటే బస్సు వచ్చేలోగా కూడా టీ తాగొచ్చండి. బస్ వచ్చింది. హ్యాపీ జర్నీ. పేరు చెప్పలేదు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. మధు. ఆ అమ్మాయి అంత బాగుందా? క్లాస్ గురుగారు. అయితే డల్ అనమాట. యాక్టివ్ పిల్ల సార్. ఓహో, లంగా జాకెట్ టైపు. చుడిదార్ వేసుకుందండి. ఈ రోజుల్లో బాగున్న అమ్మాయి ఎవరితో చుడిదార్ పైజమా వేసుకో. ఏం మాట్లాడుతున్నారు మీరండి? ఏం మాట్లాడినా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఏంటండి మీరు? మందు పోతే ఏమైనా చెప్పచ్చా? మీరు ఏదో ముసలు చేస్తున్నా. ఆ అమ్మాయి బాగుందా అని అడిగాము, ఇరిటేట్ అవుతాడేంటి? ఆ అమ్మాయి అంత అందంగా ఉంటదేమో నాన్న, ఎందుకు అడిగి ఏడిపిస్తావు? బాబు కూతురు ఇద్దరికి టేస్ట్ లేదు. వెళ్ళిపోయాడు కదా, ఇంకెళ్ళి చదువుకో. ఎప్పుడు ఇక్కడే కనిపిస్తారు? ఏం చేస్తుంటారండి మీరు? ఏం చేస్తామండి, సాఫ్ట్వేర్లో ఖాళీ లేదు, హార్డ్వేర్లో గ్రోత్ లేదు, రియల్ ఎస్టేట్లో రౌడీలు ఎక్కువ, కన్స్ట్రక్షన్లో శాలరీలు తక్కువ. కంగారు పడిపోయి కమిట్ అయిపోయాం అనుకోండి, అదిగో 10 ఏళ్ళు అలా ఉంటాం, ఇదిగో 20 ఏళ్ళు ఇలా అయిపోతాం. ఓకే. పోనీ బస్సు వచ్చే లోపైన. అబ్బా, నీ ఆఫీస్ బస్ 21C కదా. నేను షాపింగ్కి వెళ్తున్నా. అబ్బా, పిలవచ్చు కదా. ఆడపిల్లలు రమ్మని పిలవరు. దీనికి ఇంత ఆలోచన ఏంటయ్యా? కూతురు మేకప్ మార్చేసి పక్కింటి అబ్బాయితో లేచిపోయిందని పెట్టండి, ఇంకొక 30 ఎపిసోడ్ లాగించవచ్చు. వేరే దేరి కూతురు గెటప్పే మారిపోయింది. ఎంత తగిలేసుకున్నావు ఇవన్నీ నువ్వు? 150 రూపాయలా? షాపింగ్ కి 25,000 ఎలా ఖర్చు పెట్టావయ్యా? పెట్టలేదు సార్. మరి ఆ డబ్బు ఇవ్వకుండా ఎలా వదిలేశాడు? నేను ఏసీపీ సీతారాం గారి తాలూకా, తెలుసా? నా పేరు చెబితేనే వదిలేశారన్నమాట. మరి డబ్బులు ఆయనే వచ్చి కడతారు. అంటే నన్ను తాకట్టు పెట్టేశావు అన్నమాట. ఎంతేసా? అది నాది 50. అరిస్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఏంట్రా చూపు, ఏంట్రా చూపు? కొడతావా? కొట్టు. నీ 10 కాదు, 12 వేస్తారు. పట్టుకున్న బిట్టుని అంత ఈజీగా ఎలా వదిలేశారు సార్? కళ్ళు కాకులతో బిర్యా, కాకులతో బిర్యా అంట. ఇదేంట్రా కద్దరు? అదేంటది కాకి? ఈ ప్రశ్న అడుగు, అడుగు, అడగరా. నెక్స్ట్ టైము గొడ్లోడు తీసుకొడతారు. ఆ మొక్కలకి తెలుగులో చెప్పు. రాబరీ జరిగిన రోజు రాత్రి బిట్టు గ్యాంగ్ లో 2 క్రిమినల్స్ సిగ్నల్స్ ని బ్రేక్ చేశారు. ఎలక్ట్రానిక్ కెమెరాస్ వాళ్ళ ఫోటోలు తీసాయి. బిట్టు పిక్చర్స్ తో పాటు వాటిని కూడా అన్ని స్టేషన్స్ కి పంపించాం. ఇప్పుడు వాటినే ప్రెస్ కి రిలీజ్ చేస్తున్నాం. ఆర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. వి ఆర్ గోయింగ్ టు క్యాచ్ ద క్రిమినల్స్. నాతో పాటు ప్రెస్ మీట్కి రాపోయావు, బాగుండేది. మమ్మల్ని బయటికి పంపిస్తే ఇక్కడికి కూడా రాం. మూర్తి, ఇలా పంపించేసావయ్యా. గ్రూప్ ఫోటో దిగడానికి వచ్చినట్టుగా గెస్ట్ హౌస్కి వచ్చేస్తున్నారు. దొంగ పాస్పోర్ట్లు చేయడం అంటే పాలకోవా చేయడం కాదు సార్. వాడు డబ్బు ఎలాగో తెలియదు, కనీసం వాడు బ్యాచ్ ఫోటోలు, దొంగ పేర్లు, అడ్రస్లు అవన్నీ పంపించమానండి. అప్లికేషన్ ఏవి పంపాలంట? ఎవరిని పంపిస్తారు?
హలో పేరు సత్తార్, 6 అడుగులు ఉంటాడు. కూర్చున్నప్పుడు ఎంత ఉంటాడు? నీ తెలివితేటలు తెలిసే వాడికి నీ ఫోటో పంపాను. వాడే గుర్తుపడతాడు. వాడు కవర్ ఇస్తాడు, సరిగ్గా తీసుకున్నాడు. సత్తార్ గడు ఇక్కడే ఉన్నాడు. గెట్ రెడీ. Mike 2 calling. We need backup. Nagarjuna Gurukul School. Lot of kids here. We have a hostage situation here. Send the backup immediately. సత్తార్ గారు తొందరపడి ఏం చేయకండి. నన్ను వదిలేయండి, లేకపోతే దీన్ని చంపేస్తా. పై ఆఫీసర్స్ కన్సల్ట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేస్తున్నారు. మీ డిమాండ్లు పరిశీలిస్తారు. మాకు కొంత సమయం కావాలి. ఏంటి పరిస్థితి? లోపల ఒక 100 మంది పిల్లలు ఉన్నారు బావ. వీడు బతికే ఉన్నాడా? లక్కీగా ఏం జరగలేదు. ఏం జరిగింది సార్? ఏం జరిగింది? కాల్ చేశాను. కాల్ చేశాను. ఎలా సార్? కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు, తొయ్యటానికి జైళ్ళు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానతో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. సార్, ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా సార్ మీరు ఆ బాడీని దించమన్నాడా బావా? ఆ బాడీని దించమను. అలాగే బావా. ఏంటండి ఇది మరీ చిన్నపిల్లాళ్ళ? వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది తప్పుని పేల్చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం పొరపాటు నిద్రపోతే ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నట్టుగా కలొచ్చిందే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి. కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. పాతికేళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదే. లేదా మీతో కూడా కల్పిస్తాను సార్. నేను బ్రతికొండగా కాల్చను. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడిని తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా. అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. నువ్వు సినిమా తీసి పోస్టర్ మీద మా బావ పేరు వేసావు. దిగ్పడక కానీ నువ్వు చంపేసిన సత్తార్ గడి దగ్గర ఈ ట్రావెల్ ఆఫీస్ పేపర్లు దొరికినాయి. దాంతో మా బావ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంట్రాగేషన్ చేయడానికి ట్రై చేస్తా. అంత సక్సెస్ఫుల్ గా ఉన్నట్లేదు. వెళ్ళి చూడు. ఎవరి దగ్గర నా లెటర్ హెడ్ ఉంటే నన్ను స్టేషన్ పిలిపించేస్తారా? రోజు 190 మంది వస్తారండి పాస్పోర్ట్ ఇప్పించమని మా ఆఫీస్కి. ఎవడు క్రిమినల్ ఏంటో కనుక్కోవాల్సింది మీరు. గన్ను ఉంది కదా అని కాల్ చేయడం, ఆఫీస్ ఉంది కదా అని పిలిచేయడం. బాబా బుద్ధుందా? అడవడ గొట్టం గడి తిడుతుంటే మీరు అందరూ ఊరుకుంటారేంటి? వాడికి కాలింది తిడుతున్నాడు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ట్రావెల్ మూర్తి మనుషులు కొట్టచ్చు. కొట్టు, నేను చూసుకుంటాను. ఇది బట్ అయ్యి బాబాయ్, నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? ఏంటి గొడవ? ఏంటిది? ఎందుకు కొడుతున్నాడు? ఎద్దవాళ్ళు కొట్టడానికి రీజన్ ఏంటి? కరెక్ట్. వాళ్ళు నా మనుషులయ్యా. ఎవడ్రా మిమ్మల్ని మనుషులు అందే? ఏంటి సార్ ఇది? ఫ్రస్ట్రేషన్ సార్. పాప మాడి బైక్ పోయిందంట, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కొడితే బైక్ వస్తుందా? ఫ్రస్ట్రేషన్ పోతుంది కదా. మీరు మనుషులా? మీరు మనుషులు
ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్, మనోళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదట. పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. అదేంటో చూడండి అయ్యా. అవతల మా వాళ్ళు చెత్త కొడుతున్నాడు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. నాకు అర్థమైంది సార్, వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు, ఇది రియలైజేషన్. ఎస్, చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. అంతే సార్, చిన్నపిల్లోడిని ఏం చేయలేననే కదా మీ దౌర్జన్యం. ఏం చేయకపోవటం ఏంట్రా, మర్డర్ తప్ప అన్నీ చేసావు కదా. హలో మూర్తి, సార్. ఆ పాస్పోర్ట్ సంగతి ఏం చేశా? ఏంటి సార్ చేసేది? నా లెటర్ సత్తార్ దగ్గర దొరికిందని పోలీసులు నన్ను వాయించేస్తున్నారు. ఈ విషయంలో నేనేం చేయలేను. సారీ సార్, నన్ను వదిలేయండి. ఎవడో నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడో. నీకే తలనొప్పి తెస్తున్నాడంటే ఆడు అమృతాంజనం అమ్మ మొగుడై ఉంటాడు. వీడి ఫోటో ఎక్కడ ఉంది ఏంటి? వాడు నీకు తెలుసా? వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ యాదవ్ని పట్టించినందుకే కదా. 1500 కోట్ల రూపాయల క్రైమ్లో ఎక్యూజ్డ్ వన్ వాడు, విట్నెస్ వన్ నువ్వా? ఎంత పోలీస్ విజిలెన్స్ మధ్యలో నువ్వు బయటికి వెళ్ళటం అంటే వీడి ఎట్టి పరిస్థితుల్లో దేశం దాటి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. నీకెందుకయ్యా అంత మొండితనం? మొండితనం కాదు సార్, ఈగో. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని? రిస్క్ కాదు, ఈగో. వాడి వల్ల నేను బతుకుండగానే నా ఫోటోకి దండేసి పిండం పెట్టించాడు. వాడిని వదులుతానా? ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడు చచ్చిపోతే. మీరు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసైనా సరే ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని చెప్పండి. ఐ వాంట్ మై పాస్పోర్ట్. ఇదిగో డీజీపీ, ట్రావెల్ మూర్తిని టచ్ చేయదని మన వాళ్ళతో చెప్పండి. ఎందుకయ్యా ట్రావెల్ మూర్తిని విసిగిస్తున్నారు? వదిలేయండి సార్. చెప్తున్నా కదా, ఆ ఇష్యూని ఎదురుతో వదిలేయండి సార్. అర్థమైందా? సార్, మా డీజీపీ ఆ ట్రావెల్ మూర్తి చాలా గొప్పవాడు, వీలైతే సన్మానాలు చేయండి కానీ స్టేషన్కి పిలవద్దు అని. బిట్టు గడికి ట్రావెల్ మూర్తి హెల్ప్ చేస్తున్నాడని ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు డీజీపీ మాత్రం ఏం చేస్తాడు? పొద్దున్నే యోగా చేస్తాడు, సాయంకాలం వాకింగ్ చేస్తాడు. మనం ఎవిడెన్స్ తీసుకొస్తే వాడేం చేస్తాడో నాకేం తెలుసు. అయినా ఎవిడెన్స్ తీసుకురావడం అంత తేలిక? సింపుల్ సార్. ఏంటి? ట్రావెల్ మూర్తి గడి ఆఫీస్ లో మధు పని చేస్తుంది. చేస్తే మధు కీ కార్డ్ పట్టుకుంటే ఆ పిట్టు గడికి ట్రావెల్ మూర్తి టికెట్ ఎక్కడికి వేసాడో, ఎలా పంపిస్తున్నాడో తెలిసిపోతాయి. ఆ డాక్యుమెంట్స్ కానీ సంపాదిస్తాయి, ఇద్దరిని మూసేయచ్చు. కీ కార్డ్ ఎందుకు ఇస్తుంది? 2 వాటర్ ట్యాంక్ లో బ్లూటూత్ ఇవ్వండి, 3 రోజుల్లో నేను ఏం చెప్తే అది చేస్తాయి. Rain on! Oh, it's raining. Come on, let's go. మనం టీ తాగేదాకా వర్షం ఆగదు, బస్సు రాదు. స్టాప్ స్టాప్ స్టాప్, ఆపు. బావా, బస్సు ఆగింది. గుడ్. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు ఆపగలం. ఏంటి సార్ బస్ పోలీస్ డ్రిల్. దేనికి సార్? పబ్లిక్ సేఫ్టీ కోసం. దయచేసి అందరూ సహకరించండి. ఇతను ఒక టెర్రరిస్ట్ అనుకోండి. కూర్చోండి. ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాజ్ ఐ సే. విసరమంటే బయటకి, మీదకి కాదు. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకు నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏంటయ్యా, ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పొచ్చు. అదొక ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? కూర్చో. ఇప్పుడు వర్షం ఆగిపోద్ది, ఆగిపోద్ది, ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్ సార్, నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారు అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్ లేదా? రిపేర్కి వెళ్ళింది.
ఓహో చూడు, రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసరు ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. యూనిఫామ్ లేదా అడిగే ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా జనం ఎంత వైలెంట్గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా నీ బస్ ఇంకా రాలేదు. నీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్. నిజమా? అవును, ట్రై చేసి చూడు. ఓకే, కోరుకో. నాకు ఇప్పుడు బస్సులో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళిపోయింది చూడు, అది నీ పవర్. పవరా? బస్సు ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమైనా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలని ఉంది. బైకా? అదేమన్నా చాక్లెటా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బావా కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు. ఇది ఉంచండి. ఏమిటి పదే? చేంజ్ లేదు స్వామి. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి, 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేరు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తున్నా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర చొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపు రా. నేనెందుకు ఇవ్వాలి? ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసేయి. తప్పు సార్. పార్ట్లని ఒకేసారి మోసుకెళ్ళలేడు, ఇంజిన్ మీ దగ్గర ఉంచేయండి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్ర చొక్క మీరే కదండి? ఆటో. హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే మళ్ళీ వర్షమా? కుదరదు, వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి, వెళ్ళే లోపల తుఫాన్ కూడా వస్తుంది. రేయ్, అబిట్స్ లో ఏమైనా వాటర్ ట్యాంకులు ఉంటే చూడండి రా, ఇప్పుడు వర్షం అక్కడ కురవాలంట. ఏంటిది? యాసిడ్ ఊసలు వంచడానికి, వెల్డర్ వంచిన ఊసలు తెల్చడానికి. మరి గ్లాసెస్ నిప్పు పడకుండా, మరిది గ్రిప్ జారకుండా. ఇది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, రైట్? నో, చూయింగ్ గమ్. ఇదెందుకు? యాటిట్యూడ్ కోసం. ఏవైనా దొంగే బావా. అవును బావా. వీడు మరీ గజ దొంగలా ఉన్నాడే. రండి లోపలికి. ఏమన్నా దొరికిందా? రేపు బిట్టుగడికి మధుకి టికెట్స్ బుక్ ఉన్నాయి. దుబాయ్, బయ ముంబై. మధుక పంపతీసి ఆ బ్యాంక్ కొట్టేసిన బ్యాచ్ లో ఇది కూడా ఉందా? ఊరుకోండి గురుగారు, దానికి సైట్ కొట్టమే రాదు, ఇంకా బ్యాంకింగ్ కొడితే. పోనీ ఆ ట్రావెల్స్ మూర్తిగాని మూసేద్దామా? ఆడు చెప్తాడు. ఎలకని పట్టాలంటే ముందు ఉల్లిపైన వదలాలి. స్ట్రైట్ గా చెప్పు. ట్రావెల్ మూర్తిగాని పట్టుకుంటే బిట్టుగాడు ఎస్కేప్ అయిపోతాడు, ముందు ఆడిని పట్టుకోవాలి. కరెక్ట్. ముందు ఈ ఆఫీస్ను అబ్జర్వేషన్ లో పెడదాం. రేపు ఆ బిట్టుగాడు రాగానే ఇద్దరిని కలిపి మూసేద్దాం. కరెక్ట్. పిజ్జా సార్. ఎవడు ఆర్డర్ చేసాడు, ఎక్కడికి తెస్తున్నావు? పెట్టు. నా పాస్పోర్ట్ ఇక్కడ. ఒక్క నిమిషం. నీకు ఫ్యామిలీ కూడా అరేంజ్ చేశాను. నీ పిల్లానికి మూర్ఛ రోగం. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర సింపతి ఉంటుందని 3 బాంబే ఫ్లైట్, రాత్రి అక్కడి నుంచి దుబాయ్. ఇవిగో టికెట్స్. నా పెళ్ళాం ఎవరు? నేను ఆర్డర్ చేయలేదే. మధు ఏమైంది? ఏముంది, డైటింగ్ చేయడం, తక్కువ తినడం, పడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? సాయం పడి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇదేంటి? ఎవడో పిజ్జా ఆర్డర్ చేసినట్టున్నాడు, దాని తాలూకు బైకు.
జూమ్ చేయండి. బాక్స్లో పిజ్జా ఉండాలి కానీ బట్టలు ఉన్నాయేంటి? అర్థం కావట్లేదా? ఆ బిట్టుగాడు వచ్చాడు బాబాయ్. మధు మధు ఎక్కడ? ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎవరు? పిజ్జా డెలివరీ బాయా? షిట్, బాడేశారు బిట్టు. ఎస్కేప్ కావడానికి మధుని తీసుకెళ్ళి 3 o'clock వాడికి బాంబే టికెట్ ఉంది. బ్లాక్ ద ఎయిర్పోర్ట్. రవి 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 ఆగు. ఎక్కడికి చెప్పరా? నిన్నే. స్టాప్. ఏంటి ఇక్కడ మనం? మనం రైట్కి వెళ్ళాలి. పాస్పోర్ట్ ఇవ్వడం వరకే నీ పని. ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో నా ప్రాబ్లం. కానీ దుబాయ్కి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ రాత్రికి నేను అక్కడే ఫ్లైట్ ఎక్కుతాను. నేనేం చేయను? మూర్తి, లైఫ్లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఆపు ఆపు ఆపు. మనం రైట్కి వెళ్ళాలయ్యా. నీకెందుకంత టెన్షను? ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ పోలీసులు ఉన్నారు తెలుసా? వాడు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సార్. వాడి కార్ నెంబరు మన దగ్గర ఉంది. వాడెక్కడ పోతాడు? కంట్రోల్ రూమ్. దిస్ ఇస్ మైక్ 3. బ్లాక్ కలర్ మెర్క్ 444 కారు. ఎక్కడున్నా సరే ఇమీడియట్ గా ట్రేస్ చేయండి. మైక్ 444 హెడింగ్ టువర్డ్స్ చెన్నై. ఓవర్ సార్. చెన్నై హైవేలో వెళ్తాంది. యూ టర్న్ తీసుకో. చంపేద్దాం. లేదు సార్, బ్యాంక్ రాబరీ ఇప్పుడు కూడా కొంతమంది ఈస్ట్ వైజాగ్ పంపించాడు, కొంతమంది వెస్ట్ వైజాగ్ పంపించాడు. వాడు మధ్యలో ఉన్న బ్యాంక్ కొట్టేశాడు. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ చేస్తున్నాడు సార్. కొంతమంది పోలీసులు ఎయిర్పోర్ట్ పంపిస్తారు, మిగిలిన వాళ్ళందరూ యూ టర్న్లు వైట్ టర్న్లు కొట్టుకుంటూ చెన్నై హైవేలో తిరుగుతూ ఉంటారు. వాడు మాత్రం బెంగళూరు హైవే మీద వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు సార్. ఏంటంత నమ్మకం? 5 నిమిషాల్లో వాడితో మీకు హెలో చెప్పిస్తాను. కారు తీసి నడు రోడ్డు మీద వదిలేశారా? వెంటనే బండి పంపించు. బిట్టుగాడు ఎందుకు కిడ్నాప్ చేశాడు తెలీదు. మరి ఓకే రవి, బిట్టు దొరికాడా? లేదు సార్, నాకాబందీ పెట్టాం. బాగా నిన్ను చూశాడా? ఆర్ యు ష్యూర్? నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కదా రవి. మనం ఇమీడియట్ గా బేస్ మార్చాలి. బెటర్ వి షిఫ్ట్ ద ప్లేస్. ఎక్కడికి సార్? గుంటూరా, అనకాపల్లి? సార్, సునామీ వచ్చేప్పుడు తడవకూడదని ఒక రెయిన్ కోట్ వేసుకుని నుంచుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మాట్లాడుతుంటే నాకు అంతే ఎటకారంగా ఉంది సార్. నా కామన్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు. దొంగోడు పారిపోతాడు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడేం సార్ రివర్స్ జరుగుతుంది? దొంగతనం చేసినోడు నన్ను పట్టుకుంటున్నాడు, మీ పోలీసులు హెల్ప్ చేసినందుకు నేను పారిపోవాలా? పోలీసులు కూడా టైం కావాలి కదా. ఎంత టైం కావాలి సార్? పావు గంటలో పట్టిస్తే పోతిన కల్లా వదిలేశారు సార్. నడి రోడ్లో నుంచో పెడితే పట్టుకోలేకపోయారు. సార్, మీకు వాడికి తేడా ఏం తెలుసా? వాడు డబ్బు కోసం ప్రాణాలు కూడా లెక్కాడు, కానీ మీరు శాలరీ కోసం సీట్ నుంచి కూడా లేవరు. రవి, వాడికి ఎంత పెచ్చ ఉందో దానికంటే 10% ఎక్కువే ఉంది సార్. నాకు పాతాళంలో దాక్కున్న పాయింట్ బ్లాంక్ లో కాల్ చేస్తాను. రవీందర్ నారాయణ్ అన్న పేరు చెప్తే ప్యాంట్ తడిసిపోవాలి. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టానికి శవం కొడతాం సార్. ఒకటి మాత్రం ఫైనల్, నేను ఇక్కడే ఉంటాను. ఈసారి అడ్రస్ పేపర్లో వేయించండి. వాడేం పీకుతాడో. ఆ బిట్టుగాడికి నీకు ఏంట్రా సంబంధం? నాకేం తెలీదు. వాడు అమ్మాయి రిలేటివ్ అని చెప్పాడు. తర్వాత నన్ను కూడా కిడ్నాప్ చేశాడు. మరి కిడ్నాప్ చేసినోడు ఎందుకు వదిలేసాడు నిన్ను? ఆ విషయం మా లాయర్ని అడిగి చెప్పాడు. వీడితో డిస్కషన్ ఏంటి బాబాయ్? కావాల్సింది రాసుకుని సంతకం పెట్టించుకో. ఈ ముడే లేపాలబ్బాయి. ఏమో బాబాయ్, అంత ఆలోచించలేదు. మాక్సిమం 3 నిమిషాలు ఇప్పుడు లేకపోతే ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా ఒకటి. కరెక్టే, డెడ్ బాడీ కదా, బాగా కోఆపరేట్ చేస్తే. కూల్ డౌన్, కూల్ డౌన్. ఈ పిల్ల గురించి పోలీసులు పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారే. రియలీ? ఈ అమ్మాయి పనిచేసే ఆఫీస్ చుట్టూ కెమెరాలు పెట్టారట. అందుకే కిడ్నాప్ అయినట్టు వెంటనే తెలిసింది. ఇంకా లేవట్లేదంటమ్మా ఇది. చచ్చిపోయిందేమోనండి. ఈ మధ్య చెప్పటంలో డాక్టర్లు డబ్బుల కోసం.
ఏంటమ్మా ఎలా ఉంది? ఏది ఏమైనా నువ్వు చాలా లక్కీ అమ్మా. అనుకోకుండా మీ ఆఫీస్కి రవి రావడం ఏంటి, అదే టైంలో నేను అక్కడే ఉండటం ఏంటి, నిన్ను సేవ్ చేయడం ఏంటి, అంత కోఇన్సిడెంటల్ గా జరిగిపోయింది. సార్ మధుకు ఎలా ఉంది? మీకేంటి పంటనేపా? మధుని చూడొచ్చా? మంగళసూత్రం సంగతి ఏం చేశా? అదేనయ్యా పసుపుతాడు. ఇక్కడ నేను మళ్ళీ మాట్లాడతా. బాబు మా అమ్మాయికి ఎలా ఉంది? ఓ, నీకేంటి పంటి రూపా? మేము ఒకసారి చూడొచ్చా? రావే. డబ్బులు పోయాయి, లాలాగడ్ పోయాడు. ఈ రవిగడ్ మ్యూజిక్కి మనం కూడా దొరికిపోయేలా ఉన్నాం. దీన్ని ఒక తోపు తోస్తే బ్రెయిన్తో పాటు భయం కూడా బయటకు వచ్చేస్తుంది కోటి. ఆ అంకెల్ చూసావా? ఒకటి, రవి గాడి ఫ్యామిలీని చంపాలి. 2, వాడిని చంపాలి. అదేంటి అప్పుడే అయిపోయాయి? బాబాయ్ బ్రహ్మ పిలిచారా? కొట్టేసిన బీర్ బాటిల్ జీడిపప్పులు పెట్టాయమ్మా. నీకెలా తెలుసు? బాటిల్ కొన్న తడి ఆడ లాల్చీకి ఉంది, జీడిపప్పుకున్న మసాలా ఆడ లుంగికి అంటుకుని ఉంది. ఇటు కొన్ని. థ్యాంక్ యూ. ఇన్ని తెలివితేటలు ఉన్నవాడివి ఆ బిట్టుగాడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావురే? నేను ఎక్కడ పెట్టుకున్నాను సార్, వాడే అరుస్తున్నాడు. వాడికి గొంతు ఉంది, అరుస్తాడు. వీడికి ఫ్యామిలీ ఉంది, జడుస్తాడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? వెరీ సింపుల్ సార్. నాకు ముచ్చటగా 3 టార్గెట్లు ఉన్నాయి. టార్గెట్ నంబర్ 1, మా అమ్మ నాన్నల్ని వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేఫ్గా పెట్టాలి. నంబర్ 2, మధుని ఎలాగైనా కన్విన్స్ చేసి మళ్ళీ లైన్లో పెట్టాలి. నంబర్ 3, ఆ బిట్టుగాని చంపేద్దాం గురుగారు, చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు చేస్తావు నువ్వు? జనరల్గా ముదురులు ఎవరన్నా ప్లాన్ చేసి పని చేస్తారు, కానీ అలాంటి దేశ ముదురులు పని చేస్తూ ప్లాన్ చేస్తారు. సో గోల్ నెంబర్ 1, మమ్మీ డాడీ. ఎరా బయలుదేరారా? గరీబ్ రథ్కి టికెట్లు బుక్ చేశాను. గుడ్. పక్కింటి వాళ్ళని ఇల్లు చూస్తూ ఉండమని చెప్పండి. వాళ్ళకి మనం చెప్పక్కర్లే, వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మీ స్టేషన్కి ట్యాక్సీ తీసుకుని బయలుదేరండి. ట్యాక్సీ ఎందుకు దండగా, ఆటో చాలు. నాన్న అన్నిటికి దరిద్రంగా లోపించుకో, చెప్పించాయి. ఏవే టికెట్స్? అబ్బా ఉన్నాయి, ఎక్కండి. టికెట్లు కొనుక్కుని రైలెక్కమనం కూడా పెద్ద ప్లానా? ఇప్పుడు బిట్టుగడి బ్యాచ్ మా ఇంటి దగ్గర దిగుతారు, తాళని చూస్తారు, పక్కింటి వాళ్ళని అడుగుతారు. కాంపౌండ్ వాళ్ళు కామన్ తప్ప వాళ్ళ గురించి మాకు ఒక్క ముక్క కూడా తెలీదు. డబ్బున్నోడు గన్నున్నోడు నో ఇంటానికి ఇష్టపడరు. గంటలో గరీబ్ రథ్ ఉంది, ఒక బ్యాగు 2 సూట్ కేసులో 3 మనుషులు. స్టేషన్కి ట్యాక్సీలో వెళ్ళారు, గన్ తీస్తే మేము నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాం. నానా ఎక్కడున్నారు? లెఫ్ట్ తీసుకుంటే 10 నిమిషాల్లో రైల్వే స్టేషన్. రైట్ తీసుకుని హైవే ఎక్కి హైదరాబాద్ వచ్చేయండి. ఏంటి కార్లో హైదరాబాదా? కార్లోనే. ఆస్తులు అడుగుతాడు రా వాడు. సీతారాం గారు ఇస్తారు, వచ్చేసేయండి. నేను ఎందుకు ఇస్తాను? హైదరాబాద్ పోని. ఇప్పుడు ఖుషి సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ భూమి కోసం ఎత్తుక్కున్నట్టు ఆ బిట్టుగాడి మనుషులు మా అమ్మా నాన్న కోసం స్టేషన్ అంతా ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇది ప్లానింగ్ అంటే. బావా, ఎవడైనా ఇంట్లో కత్తి పెట్టుకుంటాడు, గన్ పెట్టుకుంటాడు. నువ్వు గ్రెనేడ్కి పిన్ని పీకి దాని మీద కూర్చున్నావు. ఇలాంటి వాడిని తెచ్చిపెట్టుకున్నావు ఏంటి బావా? పైగా బీర్లు జీడిపప్పు పెట్టి మేపుతున్నావు. ఎరా ఆ బిట్టుగాడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? గురుగారు మీకు మంది ఎక్కువ ఆర్డర్ మర్చిపోతున్నారు. గోల్ నెంబర్ 2, నా డార్లింగ్ మధు.
ఏ మధు ప్లీజ్ నేనేం చేశానే నీకు ఎందుకే నా మీద అంత కోపం? నన్ను కాల్ చేయమని రెచ్చగొడతావా వాడిని? ఏ అదంతా డ్రామానే, ఉత్తుతనే ఆడేం కాల్చుడు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి నన్ను వాడుకున్నావు. వాడుకున్నా నాకే వినే వాళ్ళంతా నేను ఏదో చేసి అనుకుంటా. చెప్పు తెగిపోతుంది. నీ నోటికి అసలు కంట్రోల్ ఉండదురా. ఏదొస్తే అది అనేస్తావా? అంటే సార్ మీరైనా చెప్పండి సార్, మిస్ వర్స్ట్ గా ఉన్న అమ్మాయిని మిస్ వరల్డ్ కింద తయారు చేశాను. అదిగో చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరు దీనికే సైడ్ కొడుతున్నాడు. ఏ, నేను మాత్రం నీకోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? ఏం కలలు? మనకు పెళ్ళైనట్టు, బాబీ బబ్లు అని 2 మగపిల్లలు పుట్టినట్టు. ఒకటి ఆడపిల్ల అనుకోవే కొంచెం కలర్ ఉంటది, 2 మిసాలు గెడ్డాలంటే ఏం బాగుంటుంది చెప్పు. వీడి కోసం జీన్స్ వేసుకున్నాను. ఫ్యూచర్ లో ముద్దు పెట్టుకుంటే అడ్డం రాకూడదని గ్లాసెస్ తీసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. అంటే నేనే చేయలేదా? అదే నా తప్ప? ఏంటి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? వుడ్ యు థింక్ ఇట్స్ మై ఫాల్ట్? మధు నువ్వు నేను కాదు, ఈయన చెప్తారు. సార్ మీరు చెప్పండి సార్. ఓకే తినేప్పుడు అడ్డం ఎందుకని పక్కన పెట్టాను. ఇందాక నుంచి మీరు దేని గురించో గొడవ పడుతున్నారు. ఐ రియలైజ్డ్. కొంచెం ఫస్ట్ నుంచి చెప్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్? టేక్ యూ టైమ్ సార్, ఐఎమ్ గుడ్ లిజనర్. అరే చెవిటి మేళం. మధు ఏ మధు 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 ఏ మధు ప్లీజ్ మధు ఇరవై ఏ మధు ఆటోలో ఎందుకు? నేను డ్రాప్ చేస్తానే, నా బైక్ లో డ్రాప్ చేస్తానే ప్లీజ్. కానీ ఆ రోజు వచ్చిందే సేమ్ బైక్, సేమ్ కలర్, సేమ్ పర్సన్ తేవాలి. కళ్ళు మూసుకున్నా ఏం మాట్లాడుతున్నా? మళ్ళీ బండి కావాలా సార్? వెళ్ళిపోవడం. అటువైపు వెళ్ళాలా? అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. మీరు తప్పదంటే తీసేసుకోండి. ఓయ్ ఆ రోజు బైక్ ఎందుకు ఇచ్చా? పక్క వీధిలో పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఇవ్వకపోతే మోటార్ సైకిల్లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రం ఇస్తా అన్నారండి. మరి అప్పుడు నవ్వు ఇలాగా అండి? అలాగే ఏమన్నారండి. ఏ మధు ఇదంతా నా తప్పు కదే, ప్లీజ్ నన్ను నమ్మే. ఆ సీతారాం గారు నన్ను భయపెట్టి మరీ చేశారు. మధు నా మాట ప్లీజ్ ప్లీజ్. వానే రాకపోతే అసలు నీతో టీ తాగేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు. వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది బాబు? ఇంట్లో దొంగ చూపులు చూస్తున్నావు? వాను కూడా ప్లానేనా? వాళ్ళ ప్లాన్ చేస్తాం. నిజం చెప్పు. దేవుడు అడిగినప్పుడల్లా వానలో వచ్చిందిరా. అమ్మా ఊరుకోమ్మా. ఏడిపిస్తున్నాడా అమ్మా? టార్చర్ అనిపిస్తుందమ్మా? అవునన్నా. ఏం బా నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? లేదే. నీ కళ్ళకు చూడున్నప్పుడు ఎవడైనా నిన్ను కన్నెత్తి చూశాడా? లేదే. నువ్వు కర్టన్ క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవడైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా? లేదే. మరిప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్. దీంతో మాట్లాడండి. అసలు ఎవడా నువ్వు? నా ఇంటి ముందు ఏంటి న్యూసెన్స్? నా గురించి నీకు తెలీదు. నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడుగు చెప్తాడు. బాడీ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి బాబు. స్టిల్ ఐ లవ్ మై వైఫ్. ఆంటీ గారు కొంచెం కొబ్బరి నూనె ఇస్తారా ప్లీజ్? దాహం వేస్తే నీళ్లు తాగేవాడిని చూశాను కానీ నూనె తాగేవాడిని నిన్నే చూస్తున్నాను. బహుశా కేరళ ఉంటుంది. మెరుస్తుంది. పేలుతుంది కూడా. అరే పంది ఏడు చేపడైనా తింటాం తింటాం ఆపరా. కాస్త మీ అక్క పెట్టు. చూడు కరువు వచ్చిన కంట్రీకి అంబాసిడర్ లాగా ఎలా పేలగా తయారైందో. అవును బాబు. ఈ గొడవను గానీ అడ్వాంటేజ్ కింద తీసుకుని ఎదవ ఎక్స్ట్రాలు చేసేవాను. రాయ్ ఇందాక నుంచి ఏంట్రా ఐ లవ్ మై వైఫ్ ఐ లవ్ మై వైఫ్ అంటున్నా. ఐ లవ్ మై వైఫ్ సార్. ఇకపై నుంచి మధుని ఎలా చూసుకుంటారు? దేవతలా చూసుకుంటాం. అంటే నైవేద్యం చూపించి ప్రసాదాల మీద దుబ్బేస్తారా? మనిషిలా చూడండి చాలు. ట్రీట్మెంట్ లో గానీ తేడా వచ్చిందనుకో కాల్చేస్తాను. మధు ఐ లవ్ యూ. నా గురించి కొంచెం ఆలోచించు. సారీ పొరపాటు వెళ్ళిపోయింది. నా గురించి మర్చిపోకు. గోల్ నెంబర్ 3 బిట్టు. సార్ మనం ఆ బిట్టు కానీ పట్టుకోవాలంటే ఆ ట్రావెల్ మూర్తి గారు బయటికి రావాలి. ఆ ట్రావెల్ మూర్తి గారు బయటికి రావాలంటే మన బాబాయ్ లోపలికి వెళ్ళాలి సార్. అరే ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా?
మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు అన్నీ కనుక్కునే మూసాం, మూసుకుని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచోడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు. బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేశాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. ఒరేయ్, ఆ గోడ గీకి గీకి కన్నం పెట్టి పారిపోదాం అనుకున్నావా? రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దవి, గోడ గట్టి ఉంటాయి. గీక్కో. ఇన్స్పెక్టర్, ఏంట్రా? నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ గాంధీ గారు, నెహ్రూ గారైనా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్నులే లేవు, ఇప్పించు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్నులు పేపర్లు అడిగి తగలేంటరా? ప్రేతాత్మ కథ ఏదో రాసుకుంటాడంటాడు. సార్ 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 ఏంట్రా? ఒక కప్పు టీ కావాలి సార్. చెప్పు తెగిపోద్ది. రైటర్స్ బ్లాక్ సార్. పెన్ను కదలటం లేదు. రై సార్, ఇక్కడ ఉంటే వీడు ఇలాగే విసిగిస్తాడు. అందరం బయటికి పోదాం పదండి. అలాగే సార్. మీరేంటి, మీ వెనకాల మేము కూడా వచ్చేస్తాం. ఒకసారి ఓపెన్ చేస్తే ఇద్దరు వెళ్ళొచ్చు. కంగారు కంగారు పడద్దు, క్యాజువల్గా నడుపుతాం. ఏంటి? ఫోన్స్. మరి వాడేవాడు? ఫ్యాన్స్. డైరెక్ట్గా వచ్చుగా, చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇదిగో సాయంత్రం నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబర్ అందులో ఉంది. వాడు నువ్వు ఇచ్చిన ఫోన్లోంచే చేస్తాడుగా. తప్పకుండా చేస్తాడు సార్. వాడు నన్ను నమ్మాడు. వాడు దాన్ని వాడకపోతే ఆ బిట్టుగాని పట్టుకోవడం కష్టం. రవిగడు బతికే ఉన్నాడు. వాడిని చంపి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప నువ్వు వాడిని ఏమీ చేయలేవు. 8 మంది జనం కావాలి, ఎక్కడానికి వ్యాన్ కావాలి, ఎత్తడానికి క్రేన్ కావాలి. నా దగ్గర లక్షలు దొబ్బావు. నీకోసం ఆ ఫ్యామిలీ క్రియేట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్లకి వీసాలకి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాసెస్లో సత్తారుగడ చేస్తే ఆడి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి మరీ కాగితాలు రెడీ చేస్తే ఆరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేకపోయావు. నీ మీద నాకు ఎప్పుడు 1.5 కోటి పైగా ఖర్చు అయింది. ఇదిగో ఈ కాఫీ నాకు ఎక్స్ట్రా, నీకు బోనస్. తాగు. ఈ బెబ్బెబ్బెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు బీకిందేం లేదు. నీ వదిల రవిగాని నమ్ముకుని ఉంటే 1/2 గంటలో బ్యాంకు మొత్తం దోచి ముందు పెట్టేవాడు. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ ఆడు సంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. వాడు మొబైల్ వాడడానికి డౌట్ వచ్చే బాడీకి ట్రాన్స్మిటర్ పెట్టా. నేను సార్ ట్రావెల్ మూర్తిని. బెయిల్ రావడం కష్టం, నేనే బయటకు వచ్చేసాను. ఇక్కడ చాలా గొడవగా ఉంది. బిట్టు బయటకు వెళ్ళడం చాలా కష్టం సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో మూర్తి. బిట్టు? మరి వరదరాజులు గారు? ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అరే, ఆయనతో మాట్లాడాలని కష్టపడి బయటకు వచ్చాను సార్. నీకన్నీ తెలివితేటలు లేవు. లేదు సార్, నేనే వచ్చేసాను. ఏయ్,
నిన్నెవడు తప్పించాడో, నీతో ఎవడు మాట్లాడిస్తున్నాడో వాడికి చెప్తున్నా. హాయ్ రవీంద్రనారాయణ్, యువర్ ఫ్రెండ్ బిట్టు హియర్. హౌ ఆర్ యు? మిస్డ్ మీ? నీకు చిన్న కథ చెప్పాలి రవి. చిన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి నన్ను తమ్ముణ్ణి కొట్టేవాడు. నేను పర్వాలేదు, లాలా చిన్నోడు కదా, బాగా ఏడ్చేవాడు. ఓ రోజు రాత్రి మా నాన్నని ఎవడో దొంగ తల మీద కొట్టి పర్స్ తీసుకుని పారిపోయాడు. దెబ్బ గట్టిగా తగిలిందే మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత మా తమ్ముడు ఎప్పుడూ ఏడవలేదు. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ నా తమ్ముడు కూడా, ఆ దొంగ నేనే. వాడిని కొట్టినందుకే మా నాన్నని చంపేశాను. నువ్వు వాడిని చంపావు, మరి నిన్నేం చేస్తాను? అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అదో పెట్టి తగ్గుద్దాం. పొద్దున్నా లేదా? ఓ పక్క వాడు వార్నింగ్ ఇస్తా ఉంటే భయపడవా అసలు నువ్వు? భయపడటంలోనే పడటం ఉంది. మనం పడద్దాం, లేద్దాం. అది కాదురా, ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తే, భయం అల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తే. వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్. పదునే నేను వాడిని చంపేస్తా. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు, అంతే తేడా. మధు, బాబాయ్ మధుని చూసావా? నువ్వు కొట్టిన దెబ్బకి అంతా బ్లర్లో ఉంది. ఏం కనపడిచి వస్తుంది? బాబాయ్ ఇవాళ మధుని కాళ్ళు గెడ్డాలి కాదు, జుట్టు పట్టుకుని అడిగిపోతున్నాను. ఏ మధు, మధు, ఏ మధు, ప్లీజ్ 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 ఆగో. నా గురించి నీకు తెలీదు, నా నెగ్లెక్ట్ చెక్ మధు. కరెక్ట్, నీ గురించి నాకు తెలీదు. నీ ప్రేమ నిజమో కాదో తెలీదు. నీ పేరు నిజమో కాదో తెలీదు. వాట్ ఆర్ యు సేయింగ్ మధు? యు నో నా. హూ ఆర్ యు? నా డీటెయిల్స్ కావాలి అంతే కదా. నా పేరు రవి, మా నాన్న పేరు నారాయణ మూర్తి, మా అమ్మ పేరు కామేశ్వరి, మా చెల్లి పేరు రాజీ. ఎరా సీతారాం గారు లేదంటే ఒకడు చెప్పడేంట్రా? 3 గంటల నుంచి చచ్చేలే తిరుగుతున్నాం. నాన్న అంటే మా నాన్న. ఆహా. ఏం టైమింగ్ రా నీది. పక్క సందులో పెట్టావేంట్రా? డైలాగ్ చెప్పగానే కారేసుకుని వచ్చేసారు. వాళ్ళ నిజంగా మా అమ్మ నాన్న. ఏమయ్యా, అతనికి సిగ్గు లేకపోతే పోయింది, మీకేనా ఉండకలా? ఎవతరా ఇది? వాడు అడిగితే మాత్రం ఫాదర్ గా ఒప్పేసుకోవడమేనా? నీకు వాడికి పోలికలున్నాయా అసలు? వాడు నా పోలిక. నీ అమ్మ బాగా హోమ్లీగా ఉందిరా. ఏంట్రా ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? క్యారెక్టర్ డైలాగ్ లేదు, నోరు మూసుకో. రే దీన్ని కొట్టేస్తా అని చెప్తున్నాను. ఏంటి దాని బుద్ధి మాలుతున్నావు? డబ్బులు తీసుకున్నావు కదే. డబ్బులా? చూడమ్మా, మావాడు వెధవ నాకు తెలుసు కానీ మరీ తల్లిదండ్రులు మార్చేసి అంత వెధవ కాదని నా నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ఆవిడ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు. నీకు బూతులు అనిపించినా వీడు నా కొడుకు, ఇది నా కూతురు. ఉత్తరోత్తర మీకు పెళ్లి ఏడిస్తే అర్ధమగుడు తాట తీస్తుంది. కనిపించేంత మంచిదేం కాదు. సీతారాం గారు ఇల్లు ఎక్కడరా? రైట్ తిరిగి స్ట్రైట్ నాన్న. నేను స్ట్రైట్ గానే పెడతాం, నువ్వు స్ట్రైట్ గా ఏడు. ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది. ఏ మధు, ఏ మధు, మధు ఆగు ఆగు. పట్టు. ఏంటిది? ఇదా, ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నావు, కుదురుగా ఉండట్లేదు. అందుకు కొంచెం నేను చెప్పేదేనవే. మధు నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే, నేను చెప్పేదేనవే. నన్ను పెళ్లి చేసుకో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇంకొక విషయం, ఇది కొంచెం రిస్కీ మ్యాటర్, అందుకే సేఫ్టీ కోసం పెడుతున్నా. మధు ఇంత దూరం వచ్చింది కాబట్టి సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మన ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నానే. మనం బాగా కష్టపడి ఇలాంటి పిల్లలు కలాలి, అంతే. ఓకేనా? ఏడవద్దు, కొంచెం నవ్వు ప్లీజ్. నా భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. ఓకే బాయ్. సన్నగా పొల్లలా ఉంది, అదెలా నచ్చిందిరా నీకు? 0 సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి. అది నన్ను తిట్టిందిరా. ఇంకా నయం నన్ను కొట్టింది. వీడని విధవేష లేకపోతే ఆ పిల్లంతా గొడవ చేస్తుంది.
అందరి ముందు ఇలా బెడ్రూమ్లోకి వచ్చేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి. ఇప్పుడా? పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు, నాన్నకు మాత్రం చెప్పాను. మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి. నీకేనా పెచ్చా? పిన్ని మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తున్నాను. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇది కరెక్ట్ టైం కాదు. వెళ్ళిపో. వెళ్ళు. మరి వెళ్ళినా అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని కాదు మధు. నిన్న అంత పెద్ద గొడవ జరిగింది కదా. పైగా మధు నీకు నీకు మా నాన్న గురించి తెలియదే. ఆయనకు కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో, ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా? యాక్చువల్లీ చెప్పరా? పట్ల కొంత ఎండిపోతుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు పెద్ద ఐశ్వర్య అని నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా. ఏంటి నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా? చంపుతాను. ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా? అబ్బా పెళ్లి కొడుకు ఎవడు? అతనేనా? వీడా? నాకు నచ్చాడు. రవి, ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటండి చండాలంగా? ఆవిడ నాకు అత్తగారు అవుతాయి. సవత్తెల్లి కదా. అయితే మాత్రం సరే, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత లేచిపోతావు. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. నిన్ను నీకేమైనా పిచ్చా? కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళింటూ పనోడికి సైట్ కొడతావా? పనుడేంటి? వీడేగా పెళ్లి కొడుకు. వాడికే నేను కొడుకులా ఉన్నాను, వాడు పెళ్లి కొడుకు ఏంటి? వాడు పెళ్లి కొడుకు. నేను ఒప్పుకోను. ఏ? నాకు ముసలోనిచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. వీడన్నీ కొట్టేస్తాడు, వీడిని ఆవిడ కొట్టేసి. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. కార్ పార్క్ చేయొద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఓకే. హాయ్ రవి. హలో సార్. నువ్వు ఇంకా వైజాగ్ పోలా? చెప్తానే వచ్చాను రా. సరదాగా నన్ను లేరా? లేదు నేను బయలుదేరాలి. ఏడ్చావు కానీ దా కూర్చో. లేదు ఫ్లైట్కి టైం అయిందిరా. మీరు కూడా ఏదో అడవుల్లో ఉన్నట్టున్నారు. ఎస్, మన రవి ఎంగేజ్మెంట్ గురించి. ఓకే, కంగ్రాట్స్ రవి. సరే నేను బయలుదేరుతాను. ఐ కాల్ యూ వన్స్ ఐ రీచ్ దే. ఓకేరా, బాయ్. సార్ నేను పంపించేసి వస్తాను. సార్ ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఈ కేసు గురించి అంతా సీరియస్గా ఉన్నావు రవి. ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. బిట్టుని అండర్ ఎస్టిమేట్ చేయకు. ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండడం తప్పు కదగా. ఓకే సార్. సార్ ఎక్కడికి? ఫోన్ లోపల మరి. సార్ ఒక నిమిషం, అది ఎక్కడ ఉందో నాకు తెలుసు, నేను తీసుకొస్తాను. బాయ్. ఫోన్ ఇచ్చే. రవి ఎక్కడ?
రవి హాస్పిటల్కి వెళ్దారా? ఏమైంది సార్? కంగారు ఏం లేదు. మా నాన్నకి ఏమైంది సార్? ఏం కాలేదని చెప్తున్నాను కదా. నేను తీసుకోగలను, చెప్పండి సార్. రవి ముందు నువ్వు రా, చెప్తాను. ఏదో హోటల్ నుంచి తీసుకెళ్తున్నారేంటి? వాడు ఎక్యూజ్డ్. 1 గంటలో తీసుకొస్తా. రూల్స్ ఒప్పుకోవు. హెల్ విత్ ద రూల్స్. ఇది నా స్టేషన్, నేను చూసుకుంటాను. మమ్మల్ని ఏం రాసుకోమంటారో అది కూడా మీరే చెప్పండి. నా కొడుకుని నా హామీ మీద తీసుకెళ్తున్నానని రాసుకోండి. చాలా పద. ఈ కేసు గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఆ ఏసీపీని నువ్వు చంపలేదని నేను ప్రూవ్ చేస్తాను. మీ వల్ల కాదు. ఏ వాడు అసలు చావలేదు. చావలేదా? ఆ రోజు ఏసీపీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్లో ఏమన్నాడు? కార్ పార్క్ చేయొద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. అంటే కారులో డ్రైవర్ ఉన్నాడు. మీరు అనుకున్నట్టు ఏసీపీ చనిపోయి ఉంటే కారులో 2 శవాలు ఉండాలి. ఎన్ని? 2. ఎన్నున్నాయి? 1. అంటే చచ్చింది డ్రైవరు. ఇవాళ పొద్దున మీ ఇంటి నుంచి బయటకు వస్తే ఏమన్నాడు తెలుసా సార్? ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. వరదరాజులు నిన్న చచ్చాడు, ఈడి ఇవాళ ఫోన్ మాట్లాడాను అంటున్నాడు. వరదరాజులు చచ్చిపోయాడా? నీకెలా తెలుసు? ఇందాక హాస్పిటల్ నుంచి వస్తూ టీవీలో చూసాం కదా సార్. వైజాగ్ తూర్పు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీసీఐ బ్యాంక్ చైర్మన్ పైడి వరదరాజులు గారు నిన్న ఆయన గెస్ట్ హౌస్ లో హత్యకు గురయ్యారు. ఇందులోకి రాజమాణిక్యం ఎప్పుడొచ్చాడు? డంప్ యార్డ్ దగ్గర మా కారు ఆగిపోయినప్పుడే రాజమాణిక్యానికి డబ్బు గురించి ఏదైనా క్లూ దొరుకుండాలి. నా లెక్క కరెక్ట్ అయితే ఏసీపీ అదే రోజు రాత్రి డబ్బు వెతుక్కుంటూ డంప్ యార్డ్కి వెళ్ళి ఉంటాడు. ఖచ్చితంగా డబ్బు చూసుంటాడు. బిట్టుగాడు బయటికి రాగానే మాట్లాడుకుని 3-500 తీసుకుందాం. బిట్టు బయటికి రాకుండా లాయర్తో మాట్లాడుకుని 750 తీసుకుందాం. కానీ బిట్టు ఎస్కేప్ అవుతాడని వాళ్ళు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వరదరాజులు ఏసీపీ కలిసి గేమ్ ఆడుతున్నారని బిట్టుకి తెలిసిపోయి ఉంటది. అందుకే వరదరాజులని వేసాడు. మరి ఏసీపీని ఎందుకు వదిలేశాడు? డబ్బు ఎక్కడుందో ఏసీపీ ఒక్కడికే తెలుసు. వాడిని చంపేస్తే డబ్బులు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తాయి సార్? అందుకే వాడితో బేరం పెట్టుంటాడు. ఈ బాంబు గట్రా గొడవలు జరిగాయి కాబట్టి ఆడు ఎదవని నీకు తెలిసిందబ్బాయి. కానీ ఏసీపీకి వరదరాజులకి లింక్ ఉందని బిట్టుగాడికి ఎలా తెలిసింది? నేను ఎలా ఆలోచిస్తానో బిట్టుగాడు అలాగే ఆలోచిస్తాడు. కానీ ఈసారి నాకన్నా 24 గంటల ముందే ఆలోచించాడు. అందుకే మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. నా చెల్లెలు వాడి దగ్గర ఉంది. నేను లాకప్లో ఉన్నాను. అయినా వదలదు సార్. కొడుకుని నేల నాకు ఇచ్చేస్తాను. ఎలా రా? $1500 కోట్లు. బిట్టు, నా 750 మర్చిపోగా. ఇప్పుడే తీసుకో. డబ్బులు అడుగుతాడు, ఇస్తే తీసుకోవడం కూడా తెలీదు. కాబట్టి వీడిని చూస్తే అనిపిస్తోంది డబ్బు సంపాదించడమే కాదు, మోయడం కూడా కష్టమే. చచ్చిపోయాడు. బిట్టుకు ఫోన్ చేయి. ఈ టైంలో వీడెందుకు చేశాడు? వాడు చేయలేదు, చేయించాడు. 3 కంటైనర్లు మాట్లాడు, ఒక్క దాంట్లో డబ్బు పెట్టు. వాళ్ళు దేంట్లో డబ్బుందో కనిపెట్టేప్పటికీ షిప్ ఎక్కి దేశం దాటేయచ్చు.
నువ్వు? ఇండియాకి ఎండ్లో తూత్తుకుడి అని ఎయిర్పోర్ట్ ఉంది. ఫనీ నేమ్ కదా. అక్కడి నుంచి శ్రీలంక 10 నిమిషాలు. నువ్వు డబ్బు షిప్లో రండి, నేను ఫ్లైట్లో వస్తాను. మరి దీన్ని ఏం చేద్దాం? దేవయాని హ్యాండిల్ చేస్తుంది. వీడు చేసిన ఫోన్ వైజాగ్ ఇండస్ట్రియల్ ఏరియా గోడౌన్స్కి వెళ్ళింది. అవతలాడు ఫోన్ ఎత్తుంటే అసలు లొకేషన్ పట్టేసేవాళ్ళం. అర్జెంట్గా వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ మనం ఎంత అర్జెంటుగా వెళ్ళినా అర్ధరాత్రి అవుద్ది. అవును. ఈలోగా వాడు దేశం వదిలిపెట్టే పారిపోతాడు. హెలికాప్టర్లో వెళ్దాం. హెలికాప్టరా? నీకేమన్నా పిచ్చా? బ్యాంకులు కొట్టేసిన వాళ్ళు ఫ్లైట్లోనూ షిప్లోనూ వెళ్తుంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళు హెలికాప్టర్ ఎక్కకూడదా? మన ఎయిర్పోర్ట్ లో కూడా రానివ్వరు. రానిస్తారు. ఎవడు? మీకు కాబోయే అల్లుడు పైలట్ కదా. దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్ అయినా వాడు ఎందుకు ఇస్తాడరా? నేను మాట్లాడతాను. ఏంటి ఇలాగా? బతిమాలుకుంటాను, అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటాను. నన్నే కొడతారా? దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడతావా? నొప్పి తగ్గుతుంది. ఇంకోసారి నీ కూతురు పెడితే చంపేస్తాను. కడుపు నిండిందా? బ్రహ్మాండంగా సెట్ చేసుకున్న సంబంధం చెడగొట్టా కదా. ఎందుకు సార్ ఫీల్ అవుతారు? ఆడేమైనా హెలికాప్టర్ ఓనరా? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్. నోర్ముయ్, చేసింది చాలు. వైజాగ్ లో ఎక్కడైనా వెతుకుతాం? ఇండస్ట్రియల్ ఏరియా నుంచి పోటీకెళ్ళే వెహికల్స్ చూస్తే చాలు. ఎన్నని చూస్తాం? అంత డబ్బు కంటైనర్ లోనే పడుతుంది సార్. అదిగో 3 ఉన్నాయి కదా, ఆ 3 డబ్బు ఎందులో ఉన్నట్టు? సింపుల్ సార్. దేంట్లో డబ్బు ఉందో అందులో వెయిట్ ఉంటుంది. దాని టైర్ల కింద దిగుంటాయి. ఆరెంజ్ ఆరెంజ్ అందులో వెయిట్ ఉంది. అది ఎటు వెళ్తుందో నాకు చెప్పండి, దాన్ని ఏం చేయాలో నేను దిగిన తర్వాత చెప్తాను. ఒరే, నీ చెల్లెలు వాడి దగ్గర ఉందరా? సార్, డబ్బు పోటుకెళ్ళేంత వరకు వాడు నా చెల్లెలు ఏం చేయడు సార్. పైలట్ డౌన్. రోడ్డు మీద హెలికాప్టర్ దిగుతోంది. సార్ వినపడుతుందా? చెప్పు రవి. ఆరెంజ్ వెహికల్ పట్టుకోండి సార్. ఒక్క నిమిషం. దొరికింది రవి. ఎటు వెళ్తుంది? ఈస్ట్, తూర్పు. డ్రైవింగ్ ఎవరు? ధనుష్కోటి. ధనుష్కోటి. ఖచ్చితంగా డబ్బు అందులోనే ఉంది. వదలొద్దు. వాడు పోర్టుకి వెళ్లకుండా ఎలా ఆపుతావు రవి? అది నాకు వదిలేయండి. హలో, ఎక్కడ? బీచ్ రోడ్ లో. ఎగ్జాక్ట్ గా ఎక్కడ? బండి ఆగిపోయింది. సెయింట్ ఆన్స్ అప్ ఎక్కిస్తున్నా. జాగ్రత్తగా చెప్పించే. సెంట్ ఆల్ఫెన్సో స్కూల్ కి ఫైనల్ బెల్ కొట్టు. ఎందుకురా? చెప్పింది చెయ్యి. ఆరెంజ్ కలర్ కంటైనర్ వచ్చిందా? వచ్చింది. పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారా? రోడ్ బ్లాక్ అయింది. బండి ఆగింది. త్వరగా మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. లెఫ్టా రైటా? రైట్ వెళ్తుందిరా. ఎంపీపీ సైడ్ వెళ్తుంది. అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? పద్దుగాడు కార్ రిపేర్ చేసుకోవడానికి గ్యారేజ్కి వెళ్ళారా? వాడికి ఫోన్ చేయ, వాడు ఉంటాడు అక్కడ. హలో రేయ్, నీ ముందు ఎవడున్నాడు? ముందు ఈడెవడో కైలాసగిరి కజిన్లో ఉన్నాడు బావా. ఏం చేస్తున్నావు? టీ తాగుతాను బా. అది ఆడ మొహం మీద కొట్టు. గొడవ అవుతున్నాము. మొహం మీద కొట్టు. నా మీద టీ పోస్తావురా? ఎవడో టీ మా మీద కొట్టాడని జనం చేత కొట్టేసుకున్నారు సార్. మీరు అర్జెంట్ ఫోర్స్ పంపించండి సార్. బండి లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా? యూటర్న్ తీసుకుని రైట్కి వెళ్తుంది. షోరా? వీడు చాలా స్పీడ్ గా కొట్టేస్తున్నాడు రవి. 10 నిమిషాల్లో ఫ్లైఓవర్ రీచ్ అయిపోతాడు. ఆ ఫ్లైఓవర్ ఎక్కడంటే డైరెక్ట్ గా పోర్టుకి వెళ్ళిపోతాడు రవి. ఆపు. వెళ్ళడు సార్. ఎప్పుడు రేడియో మిర్చి రా బాబు. ఇప్పుడే గబ్బర్ సింగ్ సినిమా నుంచి పాట వినేసి నా ఇష్టం, నేను అదే వింటారా? ఎస్. ఎక్కడున్నారా? స్టూడియోలో. ట్రాఫిక్ అప్డేట్స్ లో పోర్టుకెళ్ళే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పు. ఆ రూట్ ఖాళీగానే ఉందిగా. నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా?
మిర్చి లిజనర్స్ కి ట్రాఫిక్ అప్డేట్ అండ్ హార్బర్కి వెళ్ళే ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. కుదిరితే ఆ రూట్ అవాయిడ్ చేయండి, లేకపోతే ట్రాఫిక్ లో వెయిట్ చేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఆన్ రేడియో 98.3 FM. తిప్పేశాడు వెహికల్ ఇప్పుడు రైట్ తిరిగింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావా వాడిని? బెట్టుగాడు అయిపోయేంత వరకు తిరుగుతూనే ఉంటుంది సార్. స్టీరింగ్ ఆడి చేతిలో ఉన్న, డ్రైవింగ్ నేను చెప్పినట్టు చేస్తాడు. రైట్ తీసుకో, మళ్ళీ రైట్. పోర్టుకు వచ్చేసామా? ఎక్కడి నుంచి కొట్టేశారో అక్కడికే తెప్పించి పెట్టావు కదరా. బిట్టో 1500 కోట్లు ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేదురా నిన్ను. వస్తా, నీ దగ్గరికి వస్తా. రవి నిన్నే. ఎక్కడికి? బెట్టుగాడు పోర్టు వైపు వెళ్తూ ఉంటాడు, అని చంపాకి వచ్చి కలుస్తాను. రవినే పోర్టులో బన్. ఇదేం ఆటో కాదు, మీరు ఎటంటే తిప్పడానికి. థ్యాంక్ యూ. చంపేస్తావురా? మనిషి ప్రాణం అంటే లెక్కలేదరా నీకు? మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా, మాట్లాడుకోవాలి. వి విల్ సిట్ అండ్ టాక్. రే, నువ్వు చంపేచ్చు వీడిని. బాబు నీకు నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి మనం మాట్లాడుకుందాం అనుకున్నాగా, ఇంతలో కలుస్తావేంటి? ఇదిగో నన్ను వదిలే నీ చెల్లి ఎక్కడుందో చెప్తాను. వద్దు, చెప్పద్దు. రే నన్ను రెచ్చగొట్టద్దు. నాకు తిక్క రేగిందంటే ఈరోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. ఆర్పే. మర్చిపోయిందా నీకు? నేను నిజంగానే చంపేస్తా. నువ్వు చంపేస్తావరా? నా చెల్లెలు చంపేస్తావా? తమ్ముడు పోయాడని నాలాంటి ఎదవకే కోపం వచ్చిందిరా. నీ చెల్లెలు రాది. అయితే ఏంట్రా? సెంటిమెంట్స్ లేవరా నీకు? లేవు. నేను జంతువుని, ఆకలేస్తే తింటా, కోపం వస్తే చంపుతా. దొరికాడా? ఆఫీసర్ నన్ను రక్షించండి. ఆఫీసర్ దొరికేశాడు. ఆగు. నన్ను కాపాడండి ఆఫీసర్. వీడు చంపేసేలా ఉన్నాడు. అరెస్ట్ మీ. అర్రే, హ్యాండ్ కప్స్ తేవడం మర్చిపోయానే. రబ్బర్ బ్యాండ్ ఏంటి, చాలు పారిపోను. చెత్త పొట్టని తీసుకెళ్లి లాకర్ లో పెట్టినట్టు ఈయన్ని జైల్లో పెట్టడం ఏంటి సార్? పైగా జైల్లో కాస్ట్యూము, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ, గవర్నమెంట్ కి డబ్బులు బొక్క. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. వీడిని చంపితే కేసు అవుతుందయ్యా. బాడీ దొరికితేనే కదా సార్ కేసు. కప్పెట్టేద్దాం. మీకు నాకు తప్ప ఇంకెవరు తెలుస్తుంది? ఏంటలా చూస్తున్నారు? ఆడిని కూడా చంపేద్దాం. ఒకే గొయ్యి, 2 శవాలు. ఆలోచించకండి సార్. వీడికన్నా బాబులని సంబంధం మీ అమ్మాయికి నేను చూసి పెడతాను. పిచ్చుకోక సార్. ఏంట్రా కుక్క గిక్కన్నావు? కుక్క గిక్కన్నావు, కుక్కర్ కాచేస్తాను. ఎద్దమ్మా, అసలు నాకు గన్ను కూడా అలవాట్లేదు. వాడిని చంపడం నీకు అచీవ్మెంట్ కాదు, అవ్వకూడదు. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. నా పెద్ద కొడుకు అనుకుని చెప్తున్నాను. నా మాట వినరా, గన్ను పడేరా.
ఇలాంటి ఏదోకి ఏ రూల్స్ ఉండవు. నాలాంటి మంచి అడిగే సార్ అన్ని రూల్స్. అది కాదు రవి. ఈయన చంపడం నాకు అచీవ్మెంటే సార్. నువ్వే కరెక్ట్ రా. ఇలాంటి వాడు బ్రతకూడదు. నిన్నే కాల్ చేసేవాడు. అంత లేదు గురుగారు. కాల్చాలంటే గన్లో బుల్లెట్లు ఉండాలి కదా. అంటే వాడి గన్లు ఖాళీ. ఖాళీ గన్ను పెట్టుకున్నా ఇంతసేపు డ్రామాలాడావు. లేకపోతే ఇప్పుడు ఆయన చంపి మేము జైలుకి వెళ్తామా? ఊరుకోండి సార్. ఎక్కడికి? నా చెల్లెల దగ్గర. హెలికాప్టర్ సౌండ్ ని నీ చెల్లెల్ని ఏమైనా చేస్తున్నావరా? దానికి చెవుడు మోగా సార్, ఏం తెలీదు. పట్టుకోండి, తినద్దు. రాజీ, నేనే. ఒరేయ్, ఈ మూగదానికి ఇలా తగిలించేసేవేంట్రా బాబు? దీనికి చేతిలో చెయ్యి ఉంటే చాలా, దానికి ఓనర్ ఎవరో పట్టించుకోదా? కొడతావేంటి? నీకోసం ఇంత కష్టపడి రిస్క్ చేస్తే రాక్షసి. రవి రవి, దీని దగ్గర గన్ను కూడా ఉంది రోయ్. ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఆఫీసర్. దట్ రవి ఈస్ వెరీ బ్యాడ్ ఫెలో. రవి రవి, ఆ పల్లీలోనా తినేసారా? ఒరే, ఎరా ఇంటర్వ్యూకా ఎంత ఇస్తారు? వస్తే 25,000. ₹1,00,000 సంపాదించడానికి ఎన్నాడు పడుతుంది? 4 నెలలు. 2 గంటల్లో 1,00,000 వస్తే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయనన్నా. గుడ్, వెళ్ళరా. 5,000 ఇచ్చావు కదా, చూడు గంటలో 50,000 చేసి చూపిస్తా. 5,000 ఇచ్చారా? ఇచ్చారు. వాళ్ళు అలాగే ఇస్తారు. తీసుకున్నావు అనుకో తాటు ఊడిపోద్ది. నా మాటిని అది రిటర్న్ ఇచ్చేసి ఓ ₹100 తీసుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళి బాగుపడతాం. మధు డార్లింగ్. రవి, నేను ఈ బస్సులో ట్రావెల్ చేయలేకపోతున్నాను. మన పెళ్ళవగానే నాకు స్కూటీ కొనిపెట్టవా ప్లీజ్ రా. సాయంత్రం మ్యాచ్ ఉంది, ఇంటర్వ్యూ మానేసి బెట్టింగ్కి వెళ్తా. స్కూటీ ఏం కర్మ, కారే కొనిస్తాను. బాబు నీకు నమస్కారం. నీకు కావాలంటే నడిచి వెళ్తాను. నువ్వు ఇంటర్వ్యూ చూడు ముందు. ఆల్ ది బెస్ట్ రవి. ఐ లవ్ యూ. లవ్ యూ టు. బాయ్. అలా మాంత్రికుణ్ణి చంపిన రాకుమారుడు నిధిని ప్రజలకు పంచి రాజ్యం వైపు వెళ్ళసాగాడు. ఇంతవరకు మీరు కథావీధి శీర్షికన భైరవ కోన కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది.